90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. భార్యల నుంచి భర్తల్ని ఎవరు కాపాడుతారు? భార్యలు పెట్టే కేసుల నుంచి, అన్యాయమైన కేసుల నుంచి మగవాడికి ఏ విధంగా రక్షణ కల్పించగలుగుతాం? భర్తల్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం? ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు, ముంబైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్య పెట్టే హింసకి ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ కూడా తన ప్రాణాలు అర్పించడం జరిగింది. చనిపోతూ కూడా సారీ డాడీ, సారీ మమ్మీ అంటూ కూడా చెప్పి చనిపోవడం జరిగింది. ఎవరైతే బాధింపబడ్డ భర్తల కోసం ఒక యూనిటీ ఉందో, ఒక చారిటీ ఉంది. సో అదేంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఇటువంటి మగవాళ్ళందరినీ కూడా, అంటే మరొక అతుల్ సుభాష్ చనిపోకుండా వీరందరూ ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ అసలు ఈ మేము అంటే మగవారి కోసం ఏమైనా ఒక సొసైటీ కానీ, ఒక యూనిటీ కానీ ఏమైనా ఉందా అని సుమన్ టీవీ చేసిన ఒక ఎంక్వైరీలో, సో మీదంటూ ఒక సంఘం ఉంది, మీదంటూ ఒక యూనిటీ ఉందంటే తెలిసింది. సో మగవారికి, భర్తలకి ఒక సాటి మగవాడిగా మన మగవాడికి మీ సంఘం కానీ, మీ చారిటీ కానీ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? అతను హెల్ప్ లైన్ నెంబర్ ఐడెంటిఫై చేసి మన సంఘానికి వస్తే డెఫినెట్లీ మేము 100% అతను కాపాడగలుగుతాం. నెంబర్ ఆఫ్ పీపుల్ మన సూసైడ్ థ్రెట్ నుంచి కాపాడాం. యాక్చువల్గా మన ఆర్గనైజేషన్ మోటో అది కాపాడడం కోసం. ఈ ఆర్గనైజేషన్ సేఫ్ ఫ్యామిలీ హార్మనీ అన్నది ఇది వైజాగ్లో 2008లో స్థాపించబడింది. ఇది ఒక రిజిస్టర్డ్ ఎన్జిఓ, ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాలంటరీగా నడుపుతున్న ఆర్గనైజేషన్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రం ఫ్రీగా వచ్చిన కుర్రోళ్ళకి ఎవరికైతే ఉన్నారో ఫ్రీగా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళని ఎలాగ గైడ్ చేయాలి, ఆ థ్రెట్ నుంచి ఎలా కాపాడుకోవాలి అన్నది మనం గైడ్ చేస్తుంటాం ఎప్పటి నుంచో. సో ఇలాగా ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరికీ మనం గైడ్ చేస్తుంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. ఇలాగ త్రూఅవుట్ మా ఆర్గనైజేషన్ త్రూఅవుట్ ఇండియాలో ప్రతి సండే మ్యాక్సిమం ఓపెన్ ప్లేసెస్ లో జరుగుతుంటది, ఎక్కడన్నా అటెండ్ అవ్వచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇకపోతే ఈ ఆర్గనైజేషన్ దగ్గరకు వచ్చేసరికి ఈ రోజు మహిళా సంఘాలు ప్రతి మహిళకి బోల్డ్ అంత మంది హెల్ప్ చేయడానికి బోల్డ్ అంత మంది ఉన్నారు. అది మహిళా సంఘాల రూపంలో కావచ్చు, మళ్ళీ సాటి మగోడే కావచ్చు. ఈవెన్ లీగల్ ఎయిడ్ కూడా కోర్టులో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి? ఒక మహిళలకి. మగవాడి దగ్గరకు వచ్చేసరికి అటువంటి ఫెసిలిటీ లేదు. వీడు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మగోడు ఒక లేడీ ఏడుస్తున్నట్టు ఏడలేడు. అలా ఎవరైతే ఏడుస్తారో ఫస్ట్ వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేస్తారంటే, నువ్వేట్రా ఆడదానిలాగా ఏడుస్తున్నావు అంటారు. సో ఈడు సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంటుంది, సరే నేను ఏడకూడదేమో, మగ పుట్టినందుకు ఏడకూడదేమో. సో ఈ ఎమోషన్స్ అన్ని దాచుకుంటే వన్ ఫైన్ డే ఏటవుతుంది, ఇటువంటి హర్డల్స్ వచ్చేసరికి ఆడికి ఎవరికి చెప్పుకోవాలో ఎటువంటి ఐడియాలకు ఏం చేస్తాడంటే ఆ సూసైడ్ అన్న థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్ వల్ల ఆడు సూసైడ్ చేసుకుంటాడు. అరే నా ఫ్యామిలీ పోలీసులు పిలుస్తున్నారు, నేను ఎంతో ఉన్నతంగా చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను, ఇటువంటి ఫ్యామిలీని రోడ్డుకి ఈడుస్తున్నారు, నా కుటుంబం పరువు ఏం కావాలి అని చెప్పి వీడు ఏం చేస్తున్నాడు, ఆ రాంగ్ ఇంటెన్షన్ ఎప్పుడైతే అటువంటిది వచ్చిందో ఇమీడియట్ గా సూసైడ్. దీనికి ఒక ఇది రీసెంట్ గా లిస్ట్ అండి. అతుల్ సుభాష్ దగ్గర నుంచి, అతుల్ సుభాష్ అన్నది నేషన్ వైడ్ గా చాలా ఇదైంది. అతను చనిపోయిన తర్వాత నిన్న కూడా ఒక ఆయన చంపబడ్డారు వరంగల్. ఒక పోలీసు జిమ్ ట్రైనర్ ఆయన కాపు కాసి ఆవిడ ఏం చెప్పిందట, మన ఇద్దరం, మా హస్బెండ్ గాని చనిపోతే మన ఇద్దరం ఇక మీదట కలుతుందాము అని చెప్పేసరికి వాడు ఏం చేశాడు, ఎవరినో కుర్రోళ్ళు పెట్టించి కారులో వెళ్తాను వ్యక్తిని నాటగా ఇచ్చి కొట్టడంతో ఆయన కూడా చనిపోయారు. సో ఇలాగ నెంబర్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నాయి. ఎవ్రీ 9 minutes కి ఒక సూసైడ్ జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఎక్కడా కూడా అది రావడం లేదు. NCRB రిపోర్ట్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్, వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం మీరు తీసుకున్నట్టయితే మీకు అందులో ఫుల్ డేటా వస్తుంటది. ఇప్పుడు అసలు ఇది మన కాన్సెప్ట్ నిజంగా మీరు చెప్పినట్టు ఎవరైనా మగాడికి బాధ అనిపించినా ఆడి ఏడవలేడు, ఎవరితో చెప్పుకోలో తెలీదు. సో నిజంగా ఏడిస్తే మీరు చెప్పినట్టు ఇది నువ్వేంట్రా ఆడదానిలా ఏడుస్తున్నావు అని అంటారు. నిజంగా ఎవరి ఫీలింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామన్ గా ఉంటాయి. కానీ ఆ ఫీలింగ్ చెప్పుకోవటానికి కానీ, నిజంగా ఆడు ఒక మనిషిని చంపాలన్నా లేకపోతే తను చంపుకోవాలన్నా కూడా
ఒక పెద్ద చాలా గుండె ధైర్యం కలగాలి. అవును. సో నిజంగా ఒక మనిషి చనిపోతున్నాడు అంటే ఆడు ఎంత హడ్డిల్స్ లేకపోతే ఆడు చనిపోతాడు. అవును. ఎంతో ఎంతో స్ట్రగుల్ అయ్యి అటువంటి డెసిషన్ తీసుకుంటారు. చూడండి సమాజంలో ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఇంట్లో ఈ రోజు మనం చాలా చోట్ల చూస్తుంటాం, వైఫ్ కూడా హస్బెండ్ ని కొడుతున్న రోజులు ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ లో ఈ హస్బెండ్ గనక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, సార్ నా వైఫ్ నా మీద తిరగబడుతుంది, రొక్కుతుంది, కొడుతుంది, ఎమ్మెల్సీ చేసుకుని తెచ్చాను, ఆవిడని అరెస్ట్ చేయండి అంటే పోలీసులు సింపుల్ గా ఏం చెప్తారంటే, నువ్వేం మగాడురా, ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నావు, 4 పీకీ లేపేవా అంటారు. అవును. సో ఇంకొక పాయింట్, ఇంకొక పక్క నిజంగా కొట్టలేదు తిట్టలేదు, అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మా హస్బెండ్ నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు, ఇన్లాస్ మా అత్తగారు మా ఆడబొచ్చి చాలా టార్చర్ పెడుతున్నారు అనేసరికి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఫస్ట్ ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు, అరెస్టు. లక్కీగా 41A అన్నది 2015 తర్వాత నుంచి ఒకటి వచ్చింది, అరెస్టులు అయితే తగ్గాయి. సో అరెస్ట్ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడమే, అందులో చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, ఈవెన్ యుఎస్ఏలో సెటిల్ అయిన ఆడబడుచులు కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి మా దగ్గర. సో అక్కడ రియల్ గా ఎంక్వైరీ చేస్తే గ్రౌండ్ రియాలిటీ అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అలాగే పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం వల్ల ఆ కుటుంబం 100% విడిపోతారు. ఎందుకంటే హస్బెండ్ కి ఎక్కడ లేని గట్స్ వస్తాయి, అదిగో నా కుటుంబాన్ని ఈవిడ రోడ్డుకి ఈడ్చింది అని చెప్పి. సో అయినా ఆవిడకి ఎవరు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏటవుతుంది, ఆ కుటుంబం అన్నది రోడ్ ఎక్కుతుంది. ఇంకా అక్కడి నుంచి కోర్టు చుట్టూరు తిరుగుతారు. 3 కేసులు ఈ రోజు ప్రధానంగా ఆడవాళ్ళ చేతిలో 3 కేసులు ఉన్నాయి. మెయింటెనెన్స్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, 498 కేసు. సో ఈ 3 కేసులతోని ఇద్దరు కూడా ఒక 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల చుట్టూరు కోర్టుల చుట్టూరు. ఈయన ఒక లాయర్ని పెట్టుకుంటాడు, ఆవిడ ఒక లాయర్ని పెట్టుకుంటుంది. చివరికి వెళ్ళేసరికి ప్రతిఫలం ఏట్రా బాబు అంటే ఏం ఉండదు, మహా అయితే 10,000 20,000 మెయింటెనెన్స్ పడుతుంది. అది కాదు కదా లైఫ్. సో ఇది కోర్టుల చుట్టూరు. ఇట్లా ఇటువంటి పరిస్థితుల్లో ఒక సాటి మగాడిగా మగాన్ని కాపాడేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? భార్యల నుంచి భర్తల్ని వారు పెట్టే హింస నుంచి, గృహహింస ఎవరికైనా కామనే, భార్య భర్తకు పెట్టిన దాన్ని గృహహింస అంటారు, భర్త భార్యకు పెట్టిన గృహహింస అంటారు. సో అటువంటి గృహహింస నుంచి మన మగవాళ్ళని ఏ విధంగా మీరు ప్రొటెక్ట్ చేస్తారు? మేము ప్రొటెక్ట్ చేద్దామని చూస్తున్నాం. మాకు కొన్ని వసతులు, కొన్ని ఫెసిలిటీస్ కావాలండి. అవి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు విన్నారా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంటే పిల్లడు గర్భిణి అప్పటి నుంచి కూడా ఒక శాఖ ఏర్పడిపోయింది. అవును, అర్థమైందా? పశువర్ధక శాఖ, యానిమల్ అండ్ హస్బెండరీ, ఈవెన్ పశువులకు కూడా ఒక శాఖ ఉంది. మరి మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, మెన్ కి ఒక కమిషన్ కావాలి. ఎందుకు ఇవ్వరండి మెన్ కి ఒక కమిషన్? ఇది ఇంకా పెథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ రోజు మీరు దిశ పోలీస్ స్టేషన్ లో ఒక హెల్ప్ లైన్ నెంబర్, నిర్భయ ఒక హెల్ప్ లైన్ నెంబర్, దిశ ఒక హెల్ప్ లైన్ నెంబర్, ఎక్కడ ఏ లేడీకి చిన్నది చేమ చిట్టుకుమన్నా ఇమీడియట్ గా ఒక హెల్ప్ లైన్ నెంబర్ గవర్నమెంట్ నుంచి పుట్టుకుంటా వస్తుంది. అలాగే 100 కోట్లు వాళ్ళకి లీగల్ ఎయిడ్ నిమిత్తం, వాళ్ళకి వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి మేము నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్ అని మేము ఎప్పటి నుంచో మొత్తు పెట్టుకుంటున్నాం. మగవాళ్ళ కోసం ఎవరైతే డిస్ట్రెస్ లో ఉన్నారో, ఎవరైతే ఇటువంటివి ఫీల్ అవుతుంటారు కదా, లో ఫీల్ అవుతుంటారు ఇంట్లో, ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలు, అది చెప్పుకోవడం కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ రిక్వెస్ట్ చేస్తాను. అన్ఫార్చునేట్లీ మాకు అది ఎవరు ప్రొవైడ్ చేయలేదు. పైపెచ్చు మన తోటి మగవాళ్ళు అవ్వచ్చు, లేదంటే మినిస్ట్రీ లెవెల్లో అవ్వచ్చు, ఎవరన్నా తోటి ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఏమంటారంటే, మగవాడికి ఎందుకు హెల్ప్ లైన్ నెంబరు, ఏలుతున్నదే మగవాడు కదా. ఈ రోజుకు కూడా పురుషుడి తాలూకా డామినేషన్ అంటారు, బట్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం అది ప్రాక్టికల్ గా జరగడం లేదు. సో అప్పుడు మేమేం చేసామంటే, గత 10 years బ్యాక్ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్ 888-498-498 అన్న నెంబరు మనం సొంతంగా ఒక నెంబర్ పెట్టుకుంటే మనం ఆ హెల్ప్ లైన్ చేస్తున్నాం. ఇది 888-498-498. ఏ గూగుల్లో చూసినా, ఎక్కడ చూసినా ఈ నెంబర్ ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే లోకల్ నెంబరు ఇది ఏపీ అండ్ విశాఖపట్నం నెంబరు 8099-498-498. ఈ 2 నెంబర్లకి చేసినట్టయితే ఎవరైతే ఊరితో సంబంధం లేదు, లాంగ్వేజ్ తో సంబంధం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆ ఇంట్లో ఎవరన్నా చేయొచ్చు. మా ఇంట్లో ఇటువంటి థ్రెట్ ఉందండి, మా కోడల పిల్ల కానీ నా వైఫ్ కానీ ఇలా థ్రెట్ ఉంది నాకంటే, డెఫినెట్లీ వాళ్ళు మేము 100% కాపాడుతాం. సో జెంట్ అనేవాడు లేదా ఒక మగాడు అనేవాడు
ఈ దేశంలో మేము చేస్తుంది మా సమస్యల గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. కానీ ఒక లేడీ ఒక ఫాల్స్ అలిగేషన్ పెడితే నిర్దాక్షిణ్యంగా అతనితో పాటు అతని పిల్లల్ని, అతని తల్లిదండ్రుల్ని, అతని పెళ్ళైన ఆడపిల్లల్ని, పెళ్లి కాని ఆడపిల్లల్ని అందరినీ కోర్టుకు రప్పిస్తారు, అందరినీ కోర్టు చుట్టూ తిప్పిస్తారు. ఇది కాకుండా భార్యాభర్తలకు సంబంధించింది కేవలం ఒక భార్యాభర్తల బంధం, వాళ్ళకి సంబంధించిందని కూడా చూడరు. పెళ్ళైన ఆడపిల్ల ఆవిడని కేసులు ఇరికించేసి అక్కడ ఆవిడ కాపురం పోతుంది. అయితే కోర్టు ఎవరికి న్యాయం చేసినట్టు? ఒక లేడీకి న్యాయం చేసినప్పుడు ఆ అబ్బాయి తాలూకా తల్లి సంగతి ఏంటి? ఆ అబ్బాయి తాలూకా పెళ్ళైన ఆడపిల్ల సంగతి ఏంటి? పెళ్లి కాని ఆడపిల్ల సంగతి ఏంటి? ఆ అబ్బాయి తాలూకా తమ్ముడు ఉద్యోగం రావాల్సిన వాటి సంగతి ఏంటి? ఆయనకు ఉద్యోగం రాదు. ఒక క్రిమినల్ కేసు ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే ఈ దేశంలో ఉద్యోగం రాదు, బ్యాంకు లోన్ ఇవ్వరు, ఏమీ ఇవ్వరు. ఒక లేడీ చేసిన తప్పుడు పని వల్ల, తను ఇచ్చే ఫాల్స్ స్టేట్మెంట్ వల్ల అది క్లియర్ అవ్వడానికి కనీసం ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల్లో హింస ఎవడు అనుభవిస్తాడు? ఎంటైర్ ఫ్యామిలీ అనుభవిస్తుంది. ఈ అనుభవించడానికి మేము ఎంత రిప్రజెంటేషన్ చేసినా మా బాధలు చెప్పడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. అయితే మేము గత 15 సంవత్సరాలు బట్టి అడుగుతున్నాం, మాకంటే ఒక మెన్స్ కమిషన్ కావాలి. ఎందుకంటే జంతువులకి కమిషన్ ఉంది, పర్యావరణానికి కమిషన్ ఉంది, రివర్ అథారిటీ ఉంది, అలాగే ఓషనోగ్రఫీ కోసం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ మనం మాట్లాడకూడదు, హిజ్రాల్ ఉంది, హిజ్రాల్ కూడా కమిషన్ ఉంది. కానీ మా జెంట్స్కి ఎందుకు కమిషన్ పెట్టట్లేదు మాకు అర్థం కావట్లేదు. ఈవెన్ మేము పార్లమెంట్ లో కూడా మేము మా తాలూకా రిప్రజెంటేషన్ చేస్తాము, కోర్టుల్లో చేస్తాము, పోలీస్ స్టేషన్లో చేస్తాం. కనీసం మమ్మల్ని మనుషులుగా ట్రీట్ చేయండి అని మాత్రమే మేము చెప్తున్నాం. రాజుగారు చెప్పినట్టు వాళ్ళు మహిళలే కదండి. ఆ మహిళలకు కోర్టు ఏం రక్షణ ఇస్తుంది? పోలీసులు ఏం రక్షణ ఇస్తుంది? మన వ్యవస్థ ఏం రక్షణ ఇస్తుంది? ఏం సార్ ఇదంతానా? ఎంత అన్యాయం అంటే ఒక ఆడదేశం ఇన్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని ఒక భర్తని హింస పెడుతుంటే అది చచ్చిపోతే ఏం చేస్తాడు? ఎవరికి చెప్పుకుంటాడు? తల్లికి చెప్పగలరా? 80 సంవత్సరాలు నా తల్లిదండ్రులకి, నేను వాళ్ళకి చెప్పగలరా? వాళ్ళు ఎంత కుంగిపోతారు? ఏంటి సార్ ఇది అంతానా? సార్ దీనికి కనీసం ప్లీజ్ ఒక నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టండి, మెన్స్ కమిషన్ ఇవ్వండి, మాకు రక్షణ కల్పించండి. మేము ఈ కేసుల చుట్టూ తిరగలేక కోర్టు గేట్ల ముందు ఆత్మహత్యలు చేసుకుంటాం. మేము అందరూ విని కోర్టు గేటు ముందు కిరోసిన్ వేసి చచ్చిపోతామండి మేము అందరూ విని. అప్పుడైనా మీలో కొద్ది చలనం వచ్చి మిగతా రాబోయే తరాలకి ఒక మంచి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. నాకు 2017లో పెళ్ళైంది, 18లో పాప పుట్టింది. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నప్పుడు మా ఆవిడ ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యే కేసులు పెట్టి ఎక్స్టార్షన్కి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మొత్తం ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేస్తే, మా కుటుంబం మీద ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప కేసులు వెనక్కి తీసుకోమన్నారు. ఇది తప్పు కదా, ఇది చాలా తప్పు అవుతుంది, ఆలోచించు అని అంటే, లేదు ఆస్తులన్నీ రాసిస్తే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాపురంకి రావనంటే అది కుదరదని చెప్తే మా మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉండే సెక్షన్. మాకు ఎక్కడికి వెళ్ళినా బెయిల్ దొరకలేని పరిస్థితి. నేను ఒక్కడనే కాదు, మా 60 ఏళ్ల తల్లి, 80 ఏళ్ల ముసలావిడ, పెద్ద ఆవిడ అమ్మమ్మ గారిని కూడా కేసుల్లో ఇరికించి జైలుకి బెయిల్కి తీసుకోమని చెప్పి కోర్టు మాకు డైరెక్షన్స్ ఇచ్చింది. మొత్తానికి 4.5 ఏళ్ల 5 ఏళ్ల పోరాటం ఎంతో గట్టిగా ఫైట్ చేసిన తర్వాత మా అందరికి ఎక్విటల్ అయితే వచ్చిందండి. ఆ అమ్మాయి పెట్టిన ఫేక్ ఎలిగేషన్స్ అన్ని తప్పని చెప్పి 1 సైడెడ్ గానే జడ్జిమెంట్ వచ్చింది, డామినేటింగ్ గానే వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు తెలుసుకుని ఇప్పుడు కెరీర్ అంతా నాశనం అయిపోయింది. నేను అంతా అబ్రాడ్ లో చదువుకుని అబ్రాడ్ వెళ్ళి అబ్రాడ్ జాబ్స్ చేస్తూ ఎన్ఆర్ఐ కింద ఉండేవాడిని. ఈ రోజున డైలీ దినదిన వృత్తి ఏదంటే కోర్టుల చుట్టూ తిరగడమే జరిగిపోయింది. ఆల్మోస్ట్ నా వాల్యుబుల్ లైఫ్ ఏదైతే ఉంటుందో మొత్తానికి కోర్టుల దూరం తిరగడం వల్ల నా కెరియర్ నాశనం అవడమే కాకుండా నా అప్పంశుభం ఎన్ని వృద్ధాప్యంలో ఉన్న లేడీస్, మా ఫ్యామిలీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరిగి పరువు అంతా కోల్పోయి మొత్తం కేసులు ఒక కొలిక్కి వచ్చినా కూడా మేము పడ్డ బాధ ఎంత అంతా కాదు. ఎంతో సూసైడల్ థాట్స్ ఎన్నో వచ్చినా కూడా ధైర్యంగా నుంచుని కాస్త కోస్తో ఈ రోజు ఇలా ఉండగలిగామంటే మాకంటే ఈ ఆర్గనైజేషన్ చాలా హెల్ప్ చేసిందండి. బేసిక్ గా ఇలా అయినప్పుడు మాకు ఎలా వెళ్ళాలి, ఎలాగా ఫైట్ చేయాలని చెప్పి ఎంతో కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా డబ్బేనండి. మేము న్యాయంగా మా సైడ్ నుంచి ఏ తప్పు లేదని చెప్పి మేము కోర్టు దగ్గరికి వెళ్ళినా, పోలీసుల దగ్గరికి వెళ్ళినా డబ్బు ఇవ్వండి ఏది జరగదు. ఇచ్చినా కూడా మగాడికి న్యాయం జరగని పరిస్థితి. మగాడు తప్పు చెయ్యలేదు అన్నది ప్రూవ్ చేసుకోవడానికి కూడా డబ్బు ఖర్చు పెట్టినా మాకు న్యాయం జరిగే ప్రసక్తి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే లేదండి. దీనికి మా తరపు నుంచి ఏదైనా అడిగేది ఏదైనా ఉందంటే, ఒక ఆడది కంప్లైంట్ పెట్టిందంటే ఒక ఆడది కంప్లైంట్ పెట్టిందనే జడ్జిలు కానీ న్యాయస్థానం ఆలోచిస్తాం తప్ప ఆ మగవాడు వెనకాల ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఏ జడ్జు, ఏ న్యాయస్థానం ఎందుకు ఆలోచించట్లేదు అన్నది ఒక్కసారి
ఆ కాన్సెన్చువల్ థాట్ వాళ్ళకే వదిలేస్తున్నాను. వి డిమాండ్ మెన్స్ కమిషన్ అండి. లెట్స్ హోప్. నా లైఫ్ లో చూస్తే నేను సింగిల్ పేరెంట్ రైజ్డ్ కిడ్. ఇప్పుడు బాధాకర సంఘటన ఏంటంటే నా కిడ్ కూడా ఇప్పుడు సింగిల్ పేరెంట్ రైజ్డ్ కిడ్ లాగే జరగాల్సిన పరిస్థితి. ఓన్లీ బికాస్ ఆఫ్ కంప్లీట్లీ లా ఈస్ కంప్లీట్లీ పార్షియల్ టువర్డ్స్ ఉమెన్. అది దౌర్భాగ్యం మన భారతదేశంలో. ఐ హోప్ అట్లీస్ట్ నా కిడ్స్ నెక్స్ట్ జనరేషన్ కైనా మెన్స్ కమిషన్ లాంటిది ఏదైనా వస్తే బాగుంటుందని నేను ఇండియన్ జ్యుడిషియరీకి నా విన్నపం అండి. ఈ రోజు మోగ జీవాలనే జంతువులకు కూడా కమిషన్ ఉంది. సో అదే ఈ నేటి సమాజంలో మేము మోగవాళ్ళ బతుకుతున్న మాకు కూడా మెన్స్ కమిషన్ కావాలి. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ మెన్స్ కమిషన్ దిశగా అడుగులు వేసి మాకు న్యాయం చేయాలి. చనిపోయిన వీరందరికీ కూడా న్యాయం చేయాలంటూ కూడా వీరందరూ కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజంగా వీరు అడిగిన దాంట్లో అర్థం ఉంది, పరమార్థం ఉంది. నిజంగా ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి వీరి ఏదైతే అర్జీ ఉందో అర్జీలా మిగలకుండా మెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. చూస్తున్నానండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రామారావుతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.